ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, దీన్నే తెలుగులో ఎలక్ట్రాన్ల ఆకృతీకరణ అనడం జరుగుతుంది. ఒక పరమాణువులోని కక్షలలోకి ఎలక్ట్రాన్ల పంపిణీని సూచించేదే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అంటాం. అంటే ఒక పరమాణువు లోపల కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అనేటువంటివి తిరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్లు అనేటువంటివి కక్షలలో ఏ విధంగా అమరి ఉన్నాయి అని తెలిపేదాన్నే మనకి ఎలక్ట్రాన్ల ఆకృతీకరణ లేదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టేక్ హైడ్రోజన్ ఆటమ్, ఒకవేళ హైడ్రోజన్ ఆటమ్ని కనుక మనం తీసుకున్నట్లయితే హైడ్రోజన్ ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 1. దట్ మీన్స్ ఈ హైడ్రోజన్ లోపల ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? మనకి హైడ్రోజన్ లోపల ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్ని నేను 1వ కక్షలో ఉన్నటువంటి s ఆర్బిటాల్లో నింపినట్లయితే 1s1. ఈ విధంగా 1s1 అనేటువంటిది హైడ్రోజన్ ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్గా పిలువబడుతుంది.